హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై చేశానండి. ఈ ఫిష్ ఫ్రై మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా, క్రిస్పీగా, చాలా స్పైసీగా ఎలా చేశానో వీడియోలో చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక ఫుల్ టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇప్పుడు అదే ఫుల్ టీ స్పూన్తో గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, నార్మల్గా యూజ్ చేసే కారం ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి, ఒక టీ స్పూన్. అది మెయిన్గా కలర్ కోసమే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు స్పైసీనెస్ ఇంకా కావాలి అనుకుంటే ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుని ఈ మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు కనుక ఈ మసాలా పేస్ట్ ఇలా పొడి పొడిగా ఉన్నట్లయితే 2 టీ స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా 2 టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుని ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, 2 టీ స్పూన్లు అయితే సరిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ అయితే చేప ముక్కకి మసాలా బాగా పడుతుందండి. ఇప్పుడు ఇలా మసాలా మొత్తం ఫిష్ పీసెస్కి బాగా పట్టించాలి. అన్ని పీసెస్కి పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు చేపను ఎప్పుడైనా సరే మరీ పలుచగా కాదండి, మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మందంతో కట్ చేయించుకుంటే ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. మసాలా మొత్తం ఇలా చేప ముక్కలకు పట్టించి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. తర్వాత మనం చేసేది డీప్ ఫ్రై కాదండి, పాన్లోనే ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కని పాన్కు సరిపడా యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం టర్న్ చేసుకునేటప్పుడు ముక్క అనేది చెదిరిపోతూ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సరి చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కదపకుండా అలాగే ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ని హై టు లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత నిదానంగా ఒక్కొక్క చేప ముక్కని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నిదానంగా ముక్కను తిప్పుకోవాలి, లేదంటే ముక్క అనేది చెదిరిపోతూ ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా ఇలా పీస్ అనేది ఎంత జాగ్రత్తగా తీసినా కానీ ముక్క పాన్ ఫ్రైలో చెదిరిపోతూ ఉంటుంది. ఫైనల్గా 2 వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత పైనుంచి కాస్త కరివేపాకుని యాడ్ చేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.